మేడ్చల్ జిల్లా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మేయర్ అజయ్ యాదవ్ ఆధ్వర్యంలో ప్రజాపాలన విజయోత్సవ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలు డివిజన్లలో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. గత బీఆర్ఎస్ పాలనలో బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదని ఆరోపించిన ఆయన సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వంలో అభివృద్ధిలో ముందుకెళ్తున్నామని చెప్పుకొచ్చారు. పాలన విజయోత్సవాల భాగంగా 24, 25, 26 డివిజన్లు 3 డివిజన్లో 24 డివిజన్లో ఐమాక్స్ లైట్ ప్రారంభోత్సవం అలానే సిసి రోడ్ ప్రారంభోత్సవం చేయడం జరిగింది. దాంతోపాటు ఈ ప్రజాపాలన విజయోత్సవాల భాగంగా ప్రతి వాళ్ళు సుందరికంగా శానిటేషన్ క్లీన్ గా ప్రతిదీ మాకు 1st నుంచి 9th వరకు ఆదేశాలు వచ్చినాయి. ఏ రోజు ఏమేమి చేయాలని చెప్పేసి దీనిలో భాగంగా ఇవాళ 25వ వార్డు ఇంద్రనగర్ చౌరస్తా దగ్గర పెద్ద ఎత్తున శానిటేషన్ టీం అందరం దిగి అంతా క్లీన్ చేయడం జరిగింది. మనం ఇప్పుడు చూస్తున్న సీఎం రేవంత్ రెడ్డి గారు మనకి పబ్లిక్ లో ఎప్పుడు అందుబాటులో ఉంటూ గత సీఎం గారు వాళ్ళతో పోలిస్తే ఇప్పుడు మన సీఎం ముఖ్యమంత్రి గారు ప్రజల్లో అందుబాటులో ఉంటూ మనం ఎన్నో ఇప్పుడు నేనే యాజ్ ఎ మేయర్ నేను ఇప్పటికీ మనం సీఎం గారిని దాదాపు 5 నుంచి 6 సార్లు కలవడం జరిగింది. మీరు గతంలో చూసుకోండి మన కేసీఆర్ గారు ఎప్పుడు పబ్లిక్ లో అందుబాటులో ఉండేవారు కాదు. ఇక్కడ ఉన్న మేయర్ కానీ వాళ్ళు ఉన్న మాజీ మేయర్ కానీ మాజీ వాళ్ళు కానీ ఇప్పుడు వాళ్ళు పోయి సమస్యలు చెప్పుకోలేకపోయారు. కానీ ఇప్పుడున్న ఈ ప్రజాపాలనలో కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన తర్వాత ఏవైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన స్కీమ్స్ ఉన్నాయో ఉచిత కరెంటు కానీ అలానే సిలిండర్ కానీ ఉచిత బస్సు కానీ రేపు రాబోయే రోజులలో కూడా ఇందిరమ్మ ఇల్లులు కూడా మేము ప్రారంభోత్సవం చేయడం జరుగుతుంది. కావున ఈ పబ్లిక్ అందరూ మాకు ఈ 6 స్కీములకి ఇవ్వాలని 6 స్కీములకి సహకరించాలి.